Hello students, welcome to the session. So ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్స్ అలాగే మెయిన్స్ లెవెల్ క్వాంట్ సిరీస్ మనం ఈ సెషన్ లో స్టార్ట్ చేసుకుందాం. ఈ సెషన్ నుంచి రైట్. ఎస్, సో నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఫస్ట్ మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్ఎల్స్ ఈ మధ్యలో ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్ లెవెల్ సెషన్స్ కూడా మాట్లాడదాం. రైట్. సో ఐబిపిఎస్ అలాగే ఎస్బిఐ, ఎల్ఐసి ఇన్సూరెన్స్ అలాగే ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ అసిస్టెంట్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మనం ఈ సెషన్స్ అయితే చేస్తున్నామండి. రైట్, డన్. ఎస్, సో పీడిఎఫ్స్ క్వశ్చన్స్ పీడిఎఫ్ వచ్చేసి యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ నేమ్ ఆల్సో ఎంఎస్ఆర్ క్లాసెస్. మీరు యూట్యూబ్లో ఏదైతే లోగో చూస్తున్నారో సేమ్ అదే లోగోతో ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మనకి రైట్ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఎస్, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అంటే డైరెక్ట్గా వీడియో సెషన్ కనుక వాచ్ చేస్తుంటే జస్ట్ పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, ట్రై టు సాల్వ్ దిస్ వన్. ఒక సెకండ్ పాజ్ చేసి అసలు వీడియో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అలాగే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్స్ మనం ఒక్కసారి చూడండి. రైట్. ఎస్, ద బిలో table shows the total number of residents in 5 different colonies and a number of 5 different and a number of females in 5 different colonies. Total residents గురించి మాట్లాడుతున్నారు, అలాగే ఫీమేల్ రెసిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. రైట్. అలాగే రెండు నోట్ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ ఓ అండ్ పి. ఓ రైట్ అండ్ పి అంటే 11A + 20, 9A + 20. ఈ రెండింటి రేషియో మాట్లాడుతున్నారు. 17:14. 11A + 20 upon 9A + 20. This ratio is given as 17:14. Very good. Try to solve this one. 14 11 times 154A. 14 2 times 28. 17 9 times 153A plus 3 40. ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చేసి నాకు 60గా బయటకు వస్తాను. చెక్ చేసుకోండి ఒకసారి. ఏ ఈజ్ 60. వెరీ గుడ్, డన్. డిఫరెన్స్ ఈ 288 వస్తే 60 డిఫరెన్స్. ఏ వాల్యూ 60 అంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఎం అండ్ క్యూ ఈజ్ 2:3. ఎం 7B - 55, 10B - 50. 7B - 55 upon 10B - 50. This ratio is given as 2:3. Very good, very good. So, ఇక్కడ 73 times 21B minus 55 3 times 165 is equal to 20B minus 100. So, B value వచ్చేసి నాకు ఇక్కడ 65. ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తే ఇంకా రైట్ డైరెక్ట్ టోటల్ రెసిడెంట్స్ ఫీమేల్ రెసిడెంట్స్ సపరేట్ అయిపోతారు. ఆ టోటల్ రెసిడెంట్స్ ఫీమేల్ రెసిడెంట్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తే కనుక మెయిల్ రెసిడెంట్స్ వచ్చేస్తారు. రైట్. ఎస్, లెట్ us try to draw it in a table. Right. So total residents, female residents, male residents. రైట్. టోటల్ ఫీమేల్ మేల్ సపరేట్ చేసుకొని ముందరికి వెళ్దాం. టేబుల్ డ్రా చేసుకుందాం. ఎం ఎన్ ఓ పి క్యూ ఉంటే క్యూ. రైట్, క్యూ ఉందా? క్యూ కూడా ఉంది. సో ఎం ఎన్ O P Q.
Very good. So first of all, 12.8a minus 18. 12.8a minus 18 రాసుకోవాలట, which is 128 6 times. 128 6 times మాట్లాడాలి. 6 8 times 48, 6 2 times 12, 12 plus 4 16, 6 1 times 6 7, 768 minus 18, which is 750. Very good. 750. Next, 13.5a minus 10. 13.5a minus 10 ఇదొక నెంబర్. 11a plus 20. Next, 9a plus 20. Very good. Next, 15.6a minus 15.6a minus 16. Very good. Very good. These are the values I need to calculate, right? Very good. So a place లో 60 substitute చేసుకుంటూ వెళ్దాం. First of all, 13.5a 135 6 times 6 5 times 30, 6 3 times 18 21, 6 1 times 6 8 10, 8 10 minus, so 800. అయిపోయింది. నెక్స్ట్ 11a 660 plus 20 680. Very good. 9 6 times 54 540 560. Very good. Next, 15.6a 156 6 times 6 6 times 36, 6 5 times 30 33, 936 minus 16, which is a 920. Very good. Very good. These are the total values. Super. Next, ఫీమేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫీమేల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫీమేల్ ఇన్ఫర్మేషన్స్ వచ్చేసి ఏ వాల్యూ, బి వాల్యూ 65, 7b minus 55, 7b minus 55. Next, 6.8b, 6.8b plus 18, 9b plus 10, 6b minus 35, 10b minus 50. Very good. So b place లో 65 సబ్స్టిట్యూట్ చేయాలి. 65 7 times కదా, minus 65 plus 10 చేస్తే కనుక ఈక్వేషన్ వచ్చేస్తుంది. కరెక్ట్? ఎస్. 65 6 times plus 10. 65 6 times అంటే డబల్ చేస్తే, which is 13. 13 ఓకే, డబల్ అయింది. 6 times అవ్వాలి అంటే ఇంకొక 3 times. 390 plus 10 400. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 65 6 times. 65 6 times అంటే డబల్ చేసి ట్రిపుల్ చేయడం. డబల్ చేస్తే 13, ట్రిపుల్ చేస్తే 39 ప్లస్ 10 యాడ్ చేశా. వెరీ గుడ్. వెరీ గుడ్. సో 7b minus 55. ఎస్, 7b minus 55 చేసేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ 6.8 6.8 6.5 times. 6.8 65 times, right? Very good. 65 5 times రాసుకుందాం, ప్లస్ 1 time ప్లస్ 0.8 times. 65 5 times రాద్దాం ఫస్ట్. 5 5 times 25, 5 6 times 30 32, 325. This is 5 times plus 1 time 65, right? Next, 0.8 times.
0.2 టైమ్ 1 లో నుంచి 0.2 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 13 సబ్స్ట్రాక్ట్ చేస్తే రైట్ 0.2 13 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ వెయిట్ 1 time is 65. Very good. 0.8 times 6.5 8 times. Correct. Or else 65 లో నుంచి గనక 13 సబ్స్ట్రాక్ట్ చేస్తూ 65 లో 13 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. కరెక్ట్. ఓకే. So 13 5 times 13 4 times 52. ఇక్కడికి దీని మీద ఇంకొక 18 కూడా యాడ్ చేయాలి. రైట్. దిస్ ఈజ్ 5 times. This is 1 time. This is 0.8 times. 5 times plus 1 time 6 times. 6 times plus 0.8 times. 6.8 times plus 18 అవుతుంది. Very good. So 5 plus 5 10 10 20. Very good. So 6 plus 4 10 16 460. Super. 460. Very good. Next. So second value మాట్లాడేసాం. 9b 65 9 times చేయాలి. 650 minus 65 which is 65 సబ్స్ట్రాక్ట్ చేసి 10 యాడ్ చేయాలి. అంటే 55 సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 650 లో 55 సబ్స్ట్రాక్ట్ చేస్తే 595. Very good. This value is 595. Super. Next. 6b minus 35. Double చేసి ట్రిపుల్ చేస్తే double 390. 390 minus 30. 390 minus 30 360. 360 minus 5 355. 355 here. Very good. Next 10b 650 minus 50 600. Super. సో మెయిల్ కనుక రాసుకుంటే ఇక్కడ ఒక 350 రాయాల్సి వస్తుంది. 460 అయిపోతే 340. ఇక్కడ ఒక 85. నెక్స్ట్ ఇది 360 అనుకుంటే 200 205. వెరీ గుడ్. నెక్స్ట్ 920 minus 600 320. అవసరం అవుతాయేమో టోటల్స్ కూడా మాట్లాడేద్దాం. టోటల్ 700 800 1500 2100 2600 2600 plus 900 3500 3500 3600 3710 3710. Very good. Next 400 400 800 800 600 అనుకుందాం. రైట్. 800 600 which is 1400 1400 300 1400 300 1700 1700 plus 600 2300 2300 plus 110 2300 plus 110 2410 2410. సో ఇక్కడ నుంచి 10 10 సబ్స్ట్రాక్ట్ చేస్తే 37 minus 24 1300. టోటల్ 1300. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఈ టేబుల్ మిగిలిన క్వశ్చన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక్క నిమిషం. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్, ఫిఫ్త్, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో క్వశ్చన్ మాట్లాడితే ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ O and P colonies together, O and P colonies together 600 plus 350 850 is approximately what percentage of male in PQN? PQN
N 300, 200, 500, 300, 800, 875. Right? ఇక్కడ వచ్చేసి 800, 900, 950. Sorry, this is 950. ఇక్కడ వచ్చేసి 50, 350, 320, which is 670, 975, 8. 350, 200, 205, right? 350, PQN, PQN, right? 340, 200, 540, 540, 300, 840, 860, 865, correct? 865 into 100. Required percentage. Done. Required percentage is super. ఒకసారి దీని ఈ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నాకు 860 అనుకుంటే రైట్ 40 plus 50 90 85 అప్రాక్స్ డిఫరెన్స్ ఈజ్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి డిఫరెన్స్ 85. Approximately 10% of this value, approximately 10% of denominator. అంటే 100 మీద అంటే 865 పైన ఇంకో 10% ఉంది. అంటే 100 పైన 10%, which is 110%. Option C is the correct answer for this question, right? Approximately 110%. Super. Next. Find the difference between average number of a male and a female in all the colonies together. ఈ రెండింటి డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ 110, 110, టోటల్ నెంబర్ ఆఫ్ కాలనీస్ 1, 2, 3, 4, 5. సో 222 is the answer for this question. Very good, very good. Done. Super. Next question. Find the approximate percentage of total female in all the colonies together. Approximate percentage. Required percentage is 2410 is the total number of female out of 3710 into 100. Right? Okay, 60% వేసుకుందాం. Maximum 371 6 times. 10% is 371, 60% value మాట్లాడదాం. 6 1 times 6, 6 7 times 42, 6 3 times 18, 22. 60% is this, ఈ వాల్యూ కంటే తక్కువ ఉంది. రైట్, ఎంత తక్కువ? ఇంకా అప్రాక్సిమేట్లీ 200 తక్కువ ఉంది. రైట్, అంటే దీన్ని హాఫ్ డిఫరెన్స్ ఉంది ఇంకా approximately. So 65% is my answer for this question. Approximately 65% is my answer for this question. Right? 2% కంటే చాలా ఎక్కువ ఉంది. Right? Yes, 5% దాకా ఉంది. So అందుకని 65% is the final answer for this question. Next question. In colony Q, each female and male resident gave €1 and €2. Q గురించి మాట్లాడుతున్నారు. ఫీమేల్ ఏమో €1 అంటే €600 ఇచ్చినట్టు. అలాగే మేల్ టోటల్ 320 మెంబర్స్ ఉన్నారు, €640 ఇచ్చినట్టు. రైట్ ఫర్ డొనేషన్. ఫైండ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ఫనేజ్ ఇన్ ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీస్ ఈ వాల్యూట. వెరీ గుడ్. 1240. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 times రాద్దాం. 90.88 అంటున్నారు కాబట్టి 9 4 times 36, 9 2 times 18, 18 plus 13, 18 plus 321, 9 1 time 9 10 11. వెరీ గుడ్. సో ఇది 9 times.
ఇంకా 1 టైం యాడ్ చేసి చూద్దాం, రైట్? ఇది 9 టైమ్స్ 90 టైమ్స్ 1 టైం యాడ్ చేసి చూద్దాం. 1 టైం అంటే 1240. సో 112,840. దీనికంటే తక్కువ ఉండాలి, కొంచెం తక్కువ. 112 కంటే తక్కువ ఉండాలి, మరి ఇంత తక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి. 112 కంటే తక్కువ ఉండాలి, రైట్? ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 112,691.2 approximately. This is the answer for this question. Very good, very good, done, super. Next, total number of residents in M and N colonies together is what percentage more or less than total number of residents in P and O colonies? Very good. Total number of M and N 750, 800 is what percentage more or less? So 1550. First number is 1550. Next, total number of residents in P and O and P 1240. Required percentage is, right, 310 is the difference out of 1240 into 100. Exactly 4 times anukunta. Yes, 1/4 value 25%. 25% option, fifth option is the correct answer for this question. Very good, very good. Next question based on case let. Okay, ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. There are 5 shops. Each shop sold a different number of keyboards and mouses. Very good. 5 shops ఉన్నాయి, 5 different keyboards mouse సేల్ చేస్తున్నారు. వెరీ గుడ్. షాప్స్ వచ్చేసి A, B, C, D, E. వెరీ గుడ్. అలాగే వాళ్ళు సేల్ చేసే కీబోర్డ్, మౌస్ టోటల్. కీబోర్డ్, మౌస్ టోటల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నారు ద నెంబర్ ఆఫ్ కీబోర్డ్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ. కీబోర్డ్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ 6.25 less than keyboards sold in shop C. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6.25 అంటే రైట్ 1/16 ఫ్రాక్షనల్ వాల్యూ మాట్లాడితే 16 6 times 96, 4/16 అంటే 0.25, రైట్? ఏ ఈజ్ లెస్ దాన్. వెరీ గుడ్. సి దగ్గర కనుక 16A కీబోర్డ్స్ ఉంటే అందులో ఒకటి తక్కువ చేసుకొని 15A కీబోర్డ్స్ ఇక్కడ ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, డన్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ మౌస్ సోల్డ్ ఇన్ షాప్ బి. మౌస్ సోల్డ్ ఇన్ షాప్ బి 8 1/3% మోర్ దెన్ నెంబర్ ఆఫ్ మౌస్ సోల్డ్ ఇన్ షాప్ ఏ. ఇక్కడ మోర్ వాల్యూట. వెరీ గుడ్. 8 1/3. 8 1/3 అంటే which is 1/16. ఇందాక 1/16 వచ్చేసి 6 point అయింది. వెరీ గుడ్. సో 8 3 times 1/12. 8 1/3% means 1/12. తెలియకపోతే 8 3 times 24, 25/300. డన్. 25/300 రాసుకుంటే చాలు. ఓకే, వెరీ గుడ్. బి ఈజ్ మోర్ అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 12B గనక వాల్యూ ఉంటే ఇక్కడ 13B రాసుకోవాలి. 12B అనే వాల్యూ ఉంటే గనక అక్కడ 13B అనే వాల్యూ రాసుకోవాలి. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్, నెంబర్ ఆఫ్ కీబోర్డ్స్ ఇన్ షాప్ E ఈజ్ మోర్ దాన్ D. కీబోర్డ్స్ ఇన్ D. కీబోర్డ్స్ ఇన్ D కంటే కీబోర్డ్స్ ఇన్ E ఈజ్ మోర్. ఎంత మోర్? 515/17.
100 by 1700 which is 1 by 17, right? ఇక్కడ కనుక 17C ఉంటే రైట్ ఇక్కడ keywords in D E is sorry E 18C ఉండాలి. వెరీ గుడ్, డన్, సూపర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కీబోర్డ్స్ ఇన్ షాప్ C is 48. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ అయిపోయినట్టుంది? 48. 16 3 times, 15 3 times, 45. Very good. And the number of mouse in the same shop is 32. The 32. Very good. The number of mouse in shop A E is more than mouse in shop D. Very good. 7 1 by 7 ante 1 by 14. Okay. E is more అంటే ఇక్కడ 14D గనక ఉంటే ఇక్కడ 15D ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, డన్. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కీబోర్డ్స్ ఇన్ బి. నెంబర్ ఆఫ్ కీబోర్డ్స్ ఇన్ బి ఈజ్ మోర్ దాన్ కీబోర్డ్స్ ఇన్ ఈ. ఈ కీబోర్డ్స్ కంటే మోర్ వాల్యూ 5 by 9%. 5 by 9 అంటే రైట్ 9 5 times 45, 50 upon 900 which is 1 by 18. 18 కంటే ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూ 1 ఉండాలి అంటే దిస్ ఈజ్ 19C. ఆల్రెడీ ఇది 18C కాబట్టి దాన్ని 19C చేసాం, రైట్? వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ మౌస్ ఇన్ షాప్ C mouse 32 more than mouse in shop E. D వాల్యూ వచ్చేస్తుంది బయటికి చూడండి. 6 2/3% అంటే 6 2/3 20 by 300 which is 1 by 15. వెరీ గుడ్. 15 కంటే ఇది ఎక్స్ట్రా ఉందిట అంటే 16D వాల్యూ. 16D వాల్యూ నాకు 32. అక్కడ నుంచి D వాల్యూ ఐఎమ్ గెటింగ్ యాజ్ 2. వెరీ గుడ్. సో 15 2 times this is 30. This is 28. Very good. Very good. Done. Next. Next. Number of mouse in shop D. D lo mouse. More than number of mouse in shop B. More 7 9 by 13 అంటే 1 by 13. 13 కంటే 1 ఎక్స్ట్రా అంటే 14B. 13B. వెరీ గుడ్. ఇది వచ్చేసి 26. సో 24. 14B వాల్యూ 28. సో 13B 12B వచ్చేసాయి బయటికి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కీబోర్డ్ ఇన్ సోల్డ్ ఇన్ షాప్ D. Dలో కీబోర్డ్స్ ఈజ్ 6.25%. 6.25 అంటే 1 by 16. మోర్ దాన్ అంటే 17 ప్యాడ్స్. కీబోర్డ్స్ ఇన్ C కంటే more 16 3 times, 17 3 times, 51 3 times అవుతుంది C వాల్యూ. 18 3 times 54, 19 3 times 57. మొత్తం అన్నీ అయిపోయినట్టున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద ఫైనల్. ఓకే, సూపర్ సూపర్. టేబుల్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా. క్వశ్చన్స్ మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. టేబుల్ ని కాపీ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ దగ్గర తీసుకొని వెళ్దాం. ఓకే, క్వశ్చన్స్ దగ్గర తీసుకొని వెళ్ళి క్వశ్చన్స్ మాట్లాడేసుకుందాం. టోటల్ కూడా రాసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 69 50 20 70 83 40 30 70 80 50 20 70 79 50 30 80 84. Done. Very good, very good. These are the total values. Super. So ఒక్క నిమిషం.
Done. Super. Find the difference between the total number of keywords in shop A, B, C together. Shop A, B, C keywords together to the total number of mouse C, D, E. Mouse C, D, E. Very good. 30, 28, 58, 57 పోతే ఇక్కడ ఇంకొక 1 ఎక్స్ట్రా ఉంటుంది రైట్ 33 కి 42 కి డిఫరెన్స్ 15 కరెక్ట్ 33 48 ఇదొక 33 ఇదొక 48 డిఫరెన్స్ 15 45 ప్లస్ 15 డిఫరెన్స్ ఈజ్ 60 వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ if each keyboard sold in shop C is and each mouse sold in shop C is షాప్ C లో కీబోర్డ్ ఎంతకి సెల్ చేశారు మౌస్ ఎంతకి సెల్ చేశారు విషయం చెప్తున్నారు ద టోటల్ రెవెన్యూ ఈజ్ మోర్ దెన్ షాప్ D దెన్ ఫైండ్ ద సోల్డ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కీబోర్డ్ టోటల్ వాల్యూ తెలుసు కానీ నాకు అక్కడ షాప్ D ఏ వాల్యూస్ అంటే కీబోర్డ్ ప్రైస్ ఎంతో మౌస్ ప్రైస్ ఎంతో దాని మధ్య రేషియో అయితే నేను ఫైండ్ అవుట్ చేయలేను ఎందుకంటే షాప్ C దానికంటే ఇక్కడ నుంచి షాప్ C కి సమ్ ఏ రూపీస్ రెవెన్యూ వచ్చింది అనుకుందాం 360 ఇంటూ 48 160 ఇంటూ 32 వేసి యాడ్ చేసిన తర్వాత సమ్ ఏ రూపీస్ వచ్చింది Dకి వచ్చేటప్పటికల్లా ఏ కంటే ఇంకా 3600 ఎక్స్ట్రా వచ్చింది కానీ D ఆ కీబోర్డ్ ని ఎంతకి సెల్ చేస్తున్నారు అలాగే మౌస్ ని ఎంతకి సెల్ చేస్తున్నారు అని డిస్ట్రిబ్యూట్ అయితే చేయలేం కీబోర్డ్ ని ఎంతకి సెల్ చేస్తున్నారు మౌస్ ని ఎంతకి సెల్ చేస్తున్నారు అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేం సో ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ డన్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఈచ్ కీబోర్డ్ ఇన్ షాప్ B అండ్ D సోల్డ్ ఎట్ B లో ఏమో అంటే 57 కీబోర్డ్స్ 360 రూపీస్ కి సెల్ చేస్తున్నారు డీలో 51 కీబోర్డ్స్ 320 కి సెల్ చేస్తున్నారు సో దిస్ ఈస్ కీబోర్డ్ వాల్యూ నెక్స్ట్ అండ్ ఈచ్ మౌస్ ఈజ్ మౌస్ వచ్చేసి నాకు షాప్ బిలో 26 మౌస్ సెల్ చేశారు విత్ 16 రూపీస్ రైట్ మౌస్ గురించి మాట్లాడితే 26 మౌస్ సెల్ చేశారు విత్ అలాగే డీలో 28 మౌస్ సెల్ చేశారు విత్ 120 రూపీస్ వెరీ గుడ్ అలా అయితే టోటల్ రెవెన్యూ మాట్లాడమంటున్నారు సూపర్ సూపర్ 57 ఇంటూ 36 57 4 టైమ్స్ చేస్తే డబల్ చేస్తే 114 228 9 టైమ్స్ 10 times 2280 minus 228 80 minus 30 which is 50 52 20 52 right 20 52 0 ఏం చేశానంటే ఫస్ట్ 4 టైమ్స్ చేసా దాని తర్వాత 9 టైమ్స్ చేసా 4 టైమ్స్ వాల్యూ ఇది 9 టైమ్స్ వాల్యూ ఇది ఇంకా పక్కన ఇంకో 0 పెట్టుకున్నా వెరీ గుడ్ నెక్స్ట్ 50 టైమ్స్ చేస్తే హాఫ్ 1600 1 టైం చేస్తే ఇంకొక 320 1920 50 టైమ్స్ హాఫ్ చేసి 16,000 3200 సారీ 50 టైమ్స్ చేయడము అంటే 100 టైమ్స్ చేసి హాఫ్ చేయడం 100 టైమ్స్ అంటే ఈ వాల్యూ దీన్ని హాఫ్ చేస్తే 16 పక్కన 000 ఇంకొక 1 టైం చేస్తే 320 16320 వెరీ 26 into 16 6 times 96
16 2 times 32 41. Very good. 12 8 times 96. 12 2 times 24. 24 plus 9 33. Very good. ఇక్కడ వరకు 7520. ఇక్కడ వరకు 36840. 36840. రెండింటిని యాడ్ చేస్తే 6 0 8 plus 5 13. 6 plus 1 7 7 7 14. 4 3 6 0. ఈ రెండింటిని యాడ్ చేస్తే రైట్. ఫస్ట్ ఆప్షన్ is my final answer for this question. Very good. Very good. Next question. The number of keyboards sold in another shop F is 25% more than keyboards sold in shop C. Shop C కంటే 25% extra. 48 మీద దీనిలో 1/4 value which is 1260. Super. And the mouse sold in shop F is 25% less than mouse sold in shop D. Shop D కంటే 25% తక్కువ. 28 లో 1/4 value 721. Find the total number of keyboards and total is 81. 81. First option is the final answer for this question. Very good. Super. Next. Find the ratio between total number of items in shop D. 79 to that of in shop E. 84. 79 to 84. First option is the final answer. 79 to 84. Super. సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకున్నాము. నెక్స్ట్ సెషన్ లో రైట్ ఇంకొక 2 sets డైలీ 5 PM కి క్లాస్ ఉంటుందండి. 2 sets ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మనం ఈ సెషన్స్ లో మాట్లాడదాం. మధ్య మధ్యలో అర్థమెటిక్ సెషన్స్ కూడా మాట్లాడుతూ ఉందాం. రైట్. ఎస్ కంటెంట్ నచ్చి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే కనుక you can get the updates also. Right. Yes. PDFs మర్చిపోమాకండి డౌన్లోడ్ చేసుకోవడం. PDF డౌన్లోడ్ చేసుకుని క్వశ్చన్స్ ని ఓన్ గా ట్రై చేయండి. డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ నుంచి MSR క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి you can download the PDFs also from free material section itself. Right. Meet you in the next wonderful session. Thank you.